అదేంటో కానీ తెలుగు అమ్మాయిలకు సినిమాల్లోనే కాదు సీరియల్స్‌లోనూ అవకాశాలు తక్కువే. ఆ కన్నడ భామలతో బుల్లితెర మొత్తం నిండిపోయింది. ఏ సీరియల్ చూసినా కన్నడ భామలే కానీ మళ్ళీ సీరియల్ హీరోయిన్ లాస్య భావన మన తెలుగు అమ్మాయే. పుట్టి పెరిగింది వైజాగ్‌లోనే. ఇకపోతే మళ్ళీ సీరియల్‌లో పద్ధతికి చీర కట్టి పౌడర్ కొడితే ఎలా ఉంటుందో అట్టే కనిపిస్తుంటుంది ఆ సీరియల్ హీరోయిన్ భావన లాస్య. ఒకవైపు తెలుగు బుల్లితెరను కన్నడ భామలు ఏలుతుంటే ఈ వైజాగ్ బ్యూటీ లాస్య మాత్రం ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండానే మళ్ళీ సీరియల్‌లో తొలి అడుగుపెట్టి నటించిన తొలి సీరియల్‌తోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఓవైపు ఆ కన్నడ భామలకు తెలుగు రాక వచ్చే రాని తెలుగులో అక్కడ డైలాగ్ ఒకటైతే ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మరో రకంగా ఉంటాయి. కనీసం లిప్ సింక్ కూడా చేయలేని దుస్థితిలో ఉన్న వాళ్ళతోనే సీరియల్స్ అన్ని కూడా మమ అనిపిస్తుంటారు. కానీ మళ్ళీ సీరియల్ బ్యూటీ లాస్య మన తెలుగు అమ్మాయే కావడంతో హావభావాల విషయంలో చెడుగుడు ఆడిస్తుంటుంది. తనకి నటనలో అనుభవం లేకపోయినా కూడా జీవించడంలో తన తరువాతే అన్నట్టుగా మళ్ళీ పాత్రలో ఒదిగిపోయింది. అయితే సీరియల్లో చాలా పద్ధతిగా కనిపించే భావన లాస్య సోషల్ మీడియాలో మాత్రం పూర్తి భిన్నం. ఈ 21 ఏళ్ల చిన్నదానికి మళ్ళీ సీరియల్లో ఆఫర్ వచ్చిందంటే సోషల్ మీడియాలో ఆమె టాలెంట్ చూస్తేనే అందరికీ కూడా తెలుస్తుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ కి నయనానందం కలిగిస్తూ హాట్ వీడియోనైతే వదిలేసింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో చేతిలో బెల్ట్ పెట్టుకుని ఏదో ట్రై చేసింది. కానీ చూసే వాళ్ళంతా చూపంతా కూడా తన నాభిపైకి వెళ్లేటట్టుగానే కెమెరాని సెట్ చేసుకుని టాలెంట్ చూపించింది లాస్య. ఇంకేముంది, ఆమె టాలెంట్ ని గుర్తిస్తూ ఆమె ఏం చూపించాలని తాపత్రయపడిందో దాన్ని తనివి తీరా చేస్తూ కామెంట్ల మోత మోగిస్తున్నారు ఆడియన్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మరి మళ్ళీ సీరియల్లో హీరోయిన్ గా నటిస్తున్న భావన లాస్య తన యాక్టింగ్ పై మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలానే మళ్ళీ సీరియల్ కనుక మీకు ఇష్టమైనట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.